సామాజిక అస్త్రం నెంబర్ 1 భాష మనిషి మనిషికి మధ్య సంభాషించడానికి ఉపయోగపడే మాధ్యమం. భూమి మీద ఏ ప్రాణికి లేని ఈ సౌకర్యం మనిషికి మాత్రమే ఉంది. ఒకప్పుడు మృదువుగా మితంగా చేసే సంభాషణ ప్రస్తుతం కఠినంగానూ పరుషంగానూ మారుతుంది. సామాన్యుడు వాడుక భాషలో అప్పుడప్పుడు కఠినమైన మాటలు ఉపయోగించినప్పటికీ పెద్దగా నష్టమేమీ జరగదు. ఎందుకంటే అది పూర్తిగా వ్యక్తిగతం. ఇద్దరు వ్యక్తుల సంభాషణ అయితే పాలకులు, పార్టీల అధినేతలు, ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన నాయకులు ఇటువంటి భాషను వాడితేనే సమాజానికి తీవ్ర నష్టం చేకూరుతుంది. ఒక దశాబ్ద కాలంగా రాజకీయాలలో ప్రత్యర్థులను పరుష పదజాలంతో దూషించడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. నిన్న ఒకడు వచ్చాడు, మన ఆయన పేరేంటి అక్కయ్య, ఏం అక్కయ్య, ఉమాక్కయ్య వచ్చి ఏయో చెబుతాడు. అసలు సంబంధం లేని మ్యాటర్. వీడు అసలు అంతరిక్షం నుంచి కిందకు వచ్చినట్టు ఉంటాడు. ఈ బాస్ ఏమో పైకి వెళ్తానికి రెడీ అయినట్టేమో బాస్ ఉంటే, శిష్యుడేమో పైనుంచి ఇప్పుడే జస్ట్ కిందకి ల్యాండ్ అయినట్టు వీడు గెటప్పులు. క్రాంతి కూల్ డ్రింక్స్ కంజంజర్లు ఎవరిది? నువ్వేం చేసేవాడివి? ఆ సోడకాయలు కడిగేవాడివి. నువ్వేదో మైసూరు మహారాజులాగా మేమేదో డ్రైవర్లం, క్లీనర్లం, నువ్వేదో పైనుంచి అంతరిక్షం నుంచి ఇప్పుడే దిగినట్టు చొల్లు కబుర్లు ఎందుకు? ఉమాక్కాయ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నువ్వు సోడాలు కొట్టేవాడి కొడుకు అని తెలుసు, నువ్వు సోడకాయలు కడుక్కునేవాడు అని తెలుసు. ఈ రాష్ట్రంలో క్రాంతి కూల్ డ్రింక్ షాప్ నీదేనని తెలుసు. మీ అన్నయ్య చచ్చిపోతే వదిలిని చంపి రాజకీయాల్లోకి వచ్చావని తెలిసి రాష్ట్ర ప్రజలకి నువ్వే ఛాలెంజ్లు చేస్తావు. నువ్వు దీని మీద ఎప్పుడన్నా సమాధానం చెప్పావా? మీ వదిని నువ్వు చంపావా చంపలేదు ఇంతవరకు ఎప్పుడన్నా నోరు తెరిచి మాట్లాడేవా? మొన్న కృష్ణప్రసాద్ గారు నందిగామంలో వర్ధంతి చేసి విగ్రహావిష్కరణ పెట్టారు. మైలవరంలో వెళ్ళాం. అక్కడ చీరల పంపిణీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు వర్ధంతికి. ఒక మంచి చీర తీసి ఇది ఉమాక్కకు పంపించండి అని చెప్పి అక్కడ తమ అధినేత మెప్పు కోసమో, వ్యక్తిగత అభివృద్ధి లేదా పదవుల కోసం ఎదుటి వారిని దూషించడం సభ్య సమాజానికి ఏ మాత్రం మంచిది కాదు. పార్టీల అధినేతలు కూడా ఇటువంటి వారిని ప్రోత్సహిస్తూ వారికి పదవులు కట్టబెట్టడంతో మిగిలిన వారు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. మితంగా మర్యాదగా మాట్లాడే వారి సంఖ్య రాను రాను తగ్గిపోతుంది. మొన్న నువ్వు కూడా మాట్లాడావు కదా తల్లా, ఓ ఎక్కో అదేందో మద్యపాన నిషేధం అన్నావే, అదేందో అనే పరిస్థితికి వచ్చేసాం. ఇదిగో వైసీపీ హయాంలో మార్చ్ 28, 2002 మీరు వచ్చిన దాకా 24,621 కోట్లు టర్నోవర్ అక్క మీద మందమ్మేరక్క. ఎంత? 24,000 కోట్ల మందమ్మారు. అదే టీడీపీ టైంలో 20,128 కోట్లు ముందమ్మేవు. అంటే ఇప్పుడికే మమ్మల్ని దాటేస్తున్నారు మీరు. ఇంకా 3 ఏళ్ళు అయ్యుండాయి. ఇంకొక 15 కోట్లు 20 కోట్లుగా ఎట్టా మీరు 15,000 కోట్లు 25,000 కోట్లు అమ్మరంటక్క. ఇబ్బంది ఏముందే? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెతగా పార్టీ అధినేతలు, అగ్రశ్రేణి నాయకులు బూతు పదాలతో ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతూ ఉపన్యాసాలు ఇస్తుంటే ద్వితీయ తృతీయ శ్రేణుల నాయకత్వం మాత్రం సౌమ్యంగా ఎలా మాట్లాడుతుంది? డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. సిగ్గుపోయింది నీకే కదా. మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ డౌన్ అని. అలాగే మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది. ఒకప్పుడు రాజకీయ సభలు, చర్చలు, నాయకుల ఉపన్యాసాలు ప్రజా సమస్యలపైన, అభివృద్ధి సంక్షేమాలపైన లేదా ఆయా పార్టీల సిద్ధాంతాలపైన జరిగేవి. ఆధునిక సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పెరుగుతూ దేశాభివృద్ధికి దోహదం చేస్తుంటే మనిషి భాష, భావజాలం మాత్రం తిరోగమన దిశలో పయనిస్తోంది. ప్రత్యర్థులను బూతులు తిట్టడమే కాక వారి పడక గది విషయాలు కూడా బహిరంగ సభలో ప్రస్తావిస్తూ వారిని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పైచాచిక ఆనందం పొందుతున్నారు. ప్రత్యర్థులపై వ్రాయడానికి వీలు లేని భాషలో విరుచుకుపడటమే రాజకీయం అన్నట్లుగా వారి ప్రవర్తన ఉంటుంది. ప్రశ్నించడానికి వెళ్ళాం, పారిపోయాడు మీ నాన్న. ఈరోజు డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే చెప్పొచ్చు కదరా బాబు, నువ్వే చెప్పు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. గన్నవరంలో మురిగే కుక్కలకి చెప్తా ఉన్నా. ప్రసార మాధ్యమాలలో రాజకీయ నాయకుల భాషను చూసిన భావితరం అది తప్పు కాదేమో, మనం కూడా
అలా మాట్లాడవచ్చేమో అని భావిస్తేనే అసలైన సమస్య మొదలవుతుంది. ఒకప్పుడు ప్రత్యర్థిని పేరు పెట్టి చివరన గారు అనే సంబోధించే సంస్కృతి పోయి వాడు, వీడు, వెధవ లాంటి పద ప్రయోగాలు మొదలయ్యాయి. సాక్షాత్తు చట్టసభల్లోనే బూతులు మాట్లాడుతున్నారు. కొంతమంది నాయకులు వాటిని మించి ముందుకు వెళ్తున్నారు. వృత్తిపరమైన పార్టీల విభేదాల వల్ల ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సహజమే. అయితే నాయకులు తమ పరిధి దాటి వ్యక్తిగత దూషణలకు దిగటం, ప్రత్యర్థి కుటుంబ సభ్యులపై అవాకులు చవాకులు పేలడం శోచనీయం. కొడాలి నాని ఒక పిచ్చి కుక్క, వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. వాడు మళ్ళీ నిన్న వాగుతున్నాడు. ఒక్కసారి మీరు వాడి మాటలు వినండి. ఎన్టీఆర్ కూతురు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. ఎన్టీఆర్కి గౌరవం లేదు, కూతురు సరే కూతురు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, ఆమెను కూడా కూతురు అనొచ్చు షర్మిల గారిని. అక్కడికి వచ్చేసరికి గౌరవం పెరుగుతుంది, ఇక్కడికి వచ్చేసరికి గౌరవం తగ్గుతుంది. నేను ఎన్టీఆర్కి వారసుని, ఎన్టీఆర్ గారు నేను క్లాస్మేట్స్, అది పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు భక్తుడిని అని చెప్పాడు. పార్టీల మధ్య సిద్ధాంతాలు, రాద్ధాంతాలతో ఒకప్పుడు రాజకీయాలు వేడెక్కేవి. కానీ ప్రస్తుతం దోపిడీలు, దౌర్జన్యాలు, కుంభకోణాలు, కబ్జాలకు, పరుష పదజాలాలకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్ని నేరాలు చేస్తే అంత పెద్ద నాయకుడు, ఎన్ని బూతులు మాట్లాడగలిగితే అతను మరింత పెద్ద నాయకుడు. రాను రాను రాజకీయాల్లో నాయకులలో ఈ దిగజారుడుతనం శృతిమించిపోతుందని పాతతరం నాయకులు, రాజకీయ పరిశీలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము చేసే ప్రతి పనిని సమాజం మొత్తం గమనిస్తుంటుందని, తమ నడవడిక, మాట తీరును బట్టి సమాజం తనకు విలువనిస్తుందని నాయకులు తెలుసుకోలేనంతకాలం దూషణ పర్వాలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే చట్టం అనేది ఒకటి ఉంటుందని, పాపం పండిన రోజున అది వెంటాడుతోందని, ఆ రోజు చట్టం బోనులో నిలబడక తప్పదని నాయకులు తెలుసుకోకపోవడం దురదృష్టకరం. తాజాగా పోసాని కృష్ణమురళి అరెస్టుతో అది నిరూపితమైంది. నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.